ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ నూతన స్పీకర్ను సీట్లో ఆసీనులను చేశారు. అనంతరం అయ్యన్న అనుభవం, సాధించిన విజయాల గురించి చంద్రబాబు వివరించారు. అయ్యన్న స్పీకర్గా సభాగౌరవం పెరుగుతుందని పవన్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సభలో వ్యక్తిత్వ హననం అంతా జరిగిందని, ఈసారి సభ విలువలతో కొనసాగాలని సభ్యులు ఆకాంక్షించారు. సభకు గౌరవం పెంచేలా అందరం కలిసి పనిచేద్దామని నూతన స్పీకర్ అయ్యన్న సభ్యులకు పిలుపునిచ్చారు. నూతన స్పీకర్ అయ్యన్న రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు అభివర్ణించారు. అయ్యన్న పాత్రుడు ఎప్పటికీ ఫైర్ బ్రాండ్ అన్నారు. అంకిత భావం విషయంలో అయ్యన్న కరుడుగట్టిన పసుపు సైనికుడిగా అభివర్ణించారు. పార్టీని కన్నతల్లిగా భావిస్తూ 43 ఏళ్లుగా నిక్కచ్చిగా రాజకీయాలు చేశారన్నారు. మచ్చలేని అయ్యన్న పాత్రుడిపై గత 5 ఏళ్లలో అత్యాచారం సహా పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారన్నారు. దేనికి భయపడకుండా ధైర్యంగా పోరాడి ప్రజల్లో నిలిచి గెలిచి అసెంబ్లీకి వచ్చారన్నారు. గౌరవ శాసనసభను గత ప్రభుత్వం అగౌరవపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. బూతులు తిట్టేందుకు, వ్యక్తిత్వ హననం, అవమానాలు, దాడులకు వేదికగా నాటి సభ నిలిచిందని చెప్పారు. తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎంతో అవమానించినా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకే మళ్ళీ ముఖ్యమంత్రిగా గౌరవంగా సభకు వస్తానని శపథం చేసి బయటికి వెళ్లిపోయానని చెప్పారు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే, నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇది గౌరవ సభ కాదు. మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ, ఇక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రకు అరుదైన గౌరవం దక్కిందని చెప్పారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న సీనియర్ నేతగా పేర్కొన్నారు. గతంలో మాదిరిగా మాట్లాడే అవకాశం లేకుండా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. తామంతా స్కూల్లో అల్లర్లు చేసే మీరు మాకు ప్రిన్సిపల్ లాంటి వారిని వ్యాఖ్యానించారు. కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరికీ సభ గౌరవం గురించి చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక సభ ఉందాతనం కాపాడాలని కోరారు. గతంలో ఈ సభ గౌరవం పోగొట్టుకుందని చెప్పారు. అన్ని పార్టీలకు సభలో గౌరవం ఇవ్వాలని పవన్ కోరారు. ఇక అయ్యన్నకు ఈ తిట్టే అవకాశం పోయిందని పవన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు. భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక టచ్ స్టోన్ గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. సభాపతిగా తన ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సభ్యులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. సభాపతి స్థానం చాలా పవిత్రమైందన్నారు. తనకు మీరు పదవి ఇవ్వలేదు, ఒక బాధ్యతనిచ్చారని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్తో పనిచేశాను. 1993లో ఒక తుఫాను, అప్పుడు సీట్లు వచ్చాయి, కానీ ఇంత మెజార్టీ రాలేదని వివరించారు. శాసనసభలో మాట్లాడమంటే ప్రజల కోసమే మాట్లాడాలి అన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నారు. 88 మందికి పైగా కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యారన్నారు. 5 సంవత్సరాల పదవి మనకి పండగ కాదు, బాధ్యతగా చెప్పారాయన. నూతనంగా ఎన్నికైన సభ్యులకు ట్రైనింగ్ ఇద్దామని ప్రతిపాదించారు. సభలో అందరికీ మాట్లాడే అవకాశం, సమయం ఇస్తామని అయ్యన్న హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంతా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉన్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. గతంలో ఈ శాసనసభలో మనం చూసాం, అంటే నేను 83 నుంచి కూడా శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం. సభను సక్రమంగా నడిపించారు. ఉంటాయి కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ నా ఉద్దేశం అంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ. నేను 42 ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, మీకు తెలుసు, నేను అందరూ ఇప్పుడే మాట్లాడారు. అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం. స్వభావంగా ఎప్పుడూ జరిగే విధంగా ఉంచితే ఎందుకు అన్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. సభాపతిగా నేను మాట్లాడొచ్చో తెలియదు, కానీ రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ అనుకుంటున్నారు, కొంతమంది అనుకున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకిచ్చిన పదవి కాదు, బాధ్యత.